నేను అనుకుంటున్నా. చూద్దాం. ఇంకా మీ ప్రశ్నలు ఏమన్నా ఉంటే. అన్ని సామాజిక వర్గాలకి చంద్రబాబు నాయుడు గారు సమతూకంతో చేశారు. క్షత్రియ సామాజిక వర్గానికనే ఉన్న కూటమిలో సభ్యులకి ఏ విధమైన స్థానాన్ని కానీ భర్తీ కానీ దీని మీద మీ ఒపీనియన్ ఏముంటుంది, ఇంకా ఇస్తారేమో. ఎవరని ఎందుకు అనుకోవాలి? ఎందుకంటే మరి డెఫినెట్గా అన్ని సామాజిక వర్గాలు కూడా ఓట్లు వేయకపోతే ఇంత పెద్ద విజయం రాదు. సో ఆ ఓట్లు అంత పెద్ద విజయం అందటంలో క్షత్రియుల పాత్ర డెఫినెట్గా చాలా ఎక్కువగా ఉంది. నాకు చెప్పాలి అంటే కనీసం క్షత్రియులు సంఖ్యాబలంగా ఓకే కాస్త ఒక 1% అయినప్పటికీ చాలామందిని, ఎందుకంటే సమాజంలో అందరికీ తల్లో నాలుగులో ఉంటారు కాబట్టి చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ ప్రజల్లో గౌరవం ఉన్న, అంటే వేరే కమ్యూనిటీలు గౌరవం లేదని నేను అంటలా, ప్రజల్లో వన్ ఆఫ్ ది గౌరవం ఉన్న కమ్యూనిటీస్లో క్షత్రియ కమ్యూనిటీ కూడా ఉంది కాబట్టి ఆశించటం సహజం. ఇంకా టైం ఉంది కాబట్టి ఎవరో ఒక క్షత్రియుడికి, నాకని నేను అంటలా, ఎవరో ఒకరికి ఏదో ఒక పదవి ఇస్తారేమో అని నేనైతే అనుకుంటున్నా. అందరికీ ఒకేసారి ఇవ్వలేకపోవచ్చు. మీరు ఎమ్మెల్యే క్యాంపెయిన్ ఉండగానే మీరు నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని మోడల్గా తీసుకుని ముందుకి వెళ్ళే ఉద్దేశం